వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీపరి. ఈరోజు నేను చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే చోలీ మసాలా కర్రీ చేస్తున్నాను. సో లెట్స్ కుక్. కర్రీ చేసుకునే ముందే ఒక 4-5 అవర్స్ ముందు మనము చోలేని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో చోలే మొత్తం తీసేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 1 బిర్యానీ లీఫ్ అండ్ ½ tablespoon ఆఫ్ హల్దీ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి ఒక 15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని పెట్టేసుకోవాలి. అలా అయితేనే చాలా సాఫ్ట్గా వస్తుంది, ఇలా వీడియోలో చూపించినట్టు. చాలా మెత్తగా ఉండాలి, లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది అందుకే. అండ్ దీనికి 1 ఆనియన్ ఇస్ ఎనఫ్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 టమాటోస్ని నేను ప్యూరీ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులో 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జింజర్ని తీసుకున్నాను. ఇది మనకి తినేటప్పుడు చాలా అంటే చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. అందులో ఒక 1 కప్ ఆఫ్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ తీసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం టమాటో ప్యూరీని కుక్ చేసుకోవాలి. అందులో ½ స్పూన్ ఆఫ్ హల్దీ, 1½ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అండ్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చోలే మసాలా పౌడర్. ఇది 2 tablespoons ఆఫ్ చోలే మసాలా పౌడర్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక మనం అందులో ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న వాటర్తో సహా మనం చోలేని తీసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 10 minutes దాకా బాగా కుక్ చేసుకోవాలి, మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు. అందులో 1 కప్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని, కొరియాండర్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు పూరితో లేదా చపాతీతో. మీరు కూడా పక్కా ట్రై చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మహీపరి.